అరే మామ, చెప్పరా మామ. ఇప్పుడే హరిహర వీరమల్లు షో కంప్లీట్ చేసుకుని వచ్చా. ఎప్పుడు చెప్తావా, ఎప్పుడు వెళ్దామా అని నాతో పాటు మనోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకెందు లేట్ కానీ. మామ, సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించిందిరా. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా ఉంటది, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వర్కౌట్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఒక లేయర్ యాడ్ అవుద్ది. ఆ లేయర్ వల్ల సినిమా ట్రాక్ మొత్తం మారిపోద్ది. ఫస్ట్ అనుకున్న కథ ఏంటి, ఈ కథ ఏంటి అని అనిపిస్తుంది సినిమా కంప్లీట్ అయ్యేసరికి. అసలు ఆ లేయర్ యాడ్ చేయడం వల్ల చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది రా సెకండ్ హాఫ్. కానీ ఆ సీన్లు బాగానే ఉంటాయి, ఈ సినిమాకి సెట్ అవ్వవు. ఓకే, ఇంతకీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది మామ? రైటింగ్ లో వచ్చిందా, నరేషన్ లో వచ్చిందా? మా ప్రాబ్లం రైటింగ్ స్టేజ్ లోనే వచ్చింది. ముందు అనుకున్న కథని మార్చినట్టు అనిపిస్తుంది నీకు చాలా చోట్ల. కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నీకు. ఎప్పుడైతే రైటింగ్ లో క్లారిటీ లేదో, ఎగ్జిక్యూషన్ లో ఎంత తీసినా సరే అది వర్కౌట్ కాదు. మేబీ ఈ డిఫరెన్స్ వల్లేనంటావా క్రిష్ బయటకు తప్పుకున్నది? నేను దీని వల్లే అనుకుంటున్నాను మోస్ట్లీ. అంటే సినిమా అనుకున్న కోర్ పాయింట్ మారడం వల్లే అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, పోనీ రైటింగ్ లో పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ చాలా వరకు సినిమాని భుజాల మీద తీసుకెళ్లి స్కోప్ ఉంది కదా, తీసుకెళ్ళాడు ఆయన ఏమన్నా? భుజాల మీద తీసుకెళ్లాడు అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది కాబట్టి తీసుకెళ్ళినట్టే అనుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడ్డాడు. దట్టు హరిహర వీరమల్లు అనే రోల్ లో ఈ రోల్ కి మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. బట్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుంటది. చెప్పాలంటే కొంచెం ఎనర్జిక్ గా ఉంటది. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ బాగుంటది. మరి ప్రమోషన్స్ అంత విగరస్ గా చేసింది కదా నిధి అగర్వాల్, యాక్టింగ్ కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉందా, అంతే ఛాలెంజింగ్ గా చేసిందా? పవన్ కళ్యాణ్ పక్కన కనబడిందా? మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు నోటబుల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎలా చేశారు? వి అగర్వాల్ రోలు సినిమా మొత్తం ఉంటది కానీ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు. అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నాజర్ గాని, సునీల్ గాని అండ్ కబీర్ సింగ్ వీళ్ళు కూడా సినిమా మొత్తం ఉంటారు. కామికల్ రిలీఫ్ గా వాడుకుందాం అనుకుంటారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఓవరాల్ గా వాళ్ళ రోల్స్ ఫుల్ ఎంత ఉన్నా, ప్రామినెంట్ రోల్స్ అన్నా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు. రీసెంట్ గా ఫిల్మ్ మేకర్స్ బాబీ డియోల్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ సినిమాకి కూడా తను ఏమైనా అడ్వాంటేజ్ అయ్యాడంటావా? మా బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటించాడు ఈ సినిమాలో. ఆ పాత్ర అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ గానే ఉంది. టెక్నికల్ గా సినిమా ఎలా ఉంది? అక్కడన్నా ఏమైనా నిన్ను కూర్చోబెట్టగలిగిందా ఏదైనా? మామ, ఫస్ట్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే కీరవాణి మ్యూజిక్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటది. అలా కూర్చోబెట్టేశాడని చెప్పాలి మ్యూజిక్ తోటి. సినిమాటోగ్రఫీ కూడా చాలా చోట్ల బానే ఉంటది. కానీ కానీ మెయిన్ పార్ట్ విఎఫ్ఎక్స్ మామ. విఎఫ్ఎక్స్ ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉన్నా, సెకండ్ హాఫ్ లో రాడ్ మామ. నిజం చెప్తున్నాను, ఆ విఎఫ్ఎక్స్ మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు మామ. ఆ విఎఫ్ఎక్స్ పరంగా ఆ విఎఫ్ఎక్స్ కొంచెం బాగా చేసి ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు. మామ, ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావా? ఫ్యాన్స్ కి అయితే నిజం చెప్తున్నాను, ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది ఈ సినిమా. మరీ తీసి పడేసి సినిమా అయితే కాదు, అలాగని కూర్చోబెట్టేసి సినిమా కాదు. యావరేజ్ కి బిలో యావరేజ్ కి మధ్యలో ఉంటది. ఓకే, కన్సిడర్ చేసి ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ అలా ఉంటున్నాయి కదా. పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీస్తున్నారు. వాటిలో కంటెంట్ ఉండట్లేదు, ఏం ఉండట్లేదు, అంతంత బడ్జెట్లు చూపిస్తున్నారు. అసలు వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు మా రీసెంట్ టైమ్స్ లో. మామ ఇంతకీ పార్ట్ 2 కి మంచి లీడ్ ఏమైనా వదిలేడా లేదా? మామ లేదు మామ, నా పరంగా అయితే పార్ట్ 2 కి మంచి లీడ్ వదలలేదు అనుకుంటున్నాను. చూద్దాం, ఎలాగ వేరే కథానుగుణం ఉండొచ్చేమో, చూద్దాం ఎలా వెళ్తుందో.